నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన విజయ్ కొద్దిసేపటి క్రితం గవర్నర్తో భేటీ. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు, అదే బాటలో పలు పార్టీలు. కాంగ్రెస్ తీరుపై మండిపడిన డీఎంకే, వెన్నుపోటుదారు అంటూ తీవ్ర విమర్శలు. ఇండీ కూటమి నాయకులకు ఏం సమాధానం చెబుతారని నిలదీత. ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కాసేపట్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో భేటీ. మెట్రో 2వ దశకు ఆమోదం తెలపాలని కోరనున్న సీఎం. తెలంగాణలో రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు. పలు జిల్లాల్లో తడిచి ముద్దైన ధాన్యం, మక్కలు. కొనుగోళ్లలో జాప్యమే కారణమని ఆవేదన. వరంగల్ డిక్లరేషన్తో కాంగ్రెస్ రైతులను వంచిందన్న కేటీఆర్. ధాన్యం సేకరణలో జాప్యంతో అన్నదాతల అవస్థలు పడుతున్నారని విమర్శలు. విదేశీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందన్న లోకేష్. శ్రీ సిటీలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టే క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన. వెలిగొండ పనులు శరవేగంగా సాగుతున్నాయన్న మంత్రి నిమ్మల. జూలై నాటికి తొలి దశ పూర్తి చేస్తామని ప్రకటన. టన్నెల్ నిర్మాణం పరిశీలన. అమెరికా ఇరాన్ యుద్ధం ముగించే దిశగా అడుగులు. ఇరు దేశాల చర్చలు పురోగతిలో ఉన్నట్లు ట్రంప్ వెల్లడి. త్వరలో ఒప్పందంపై ఆశాభావం. తమిళనాట విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. కొద్దిసేపటి క్రితం గవర్నర్తో సమావేశమైన విజయ్ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. విజయ్కు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించగా పీఎంకే, సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్ కూడా సుముఖంగానే ఉన్నాయి. గవర్నర్ అంగీకరిస్తే రేపే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే నిలిచిన వేళ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆ పార్టీ అధినేత విజయ్ గవర్నర్తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ గవర్నర్ను కోరనున్నారు. గవర్నర్ అంగీకరిస్తే రేపే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందుకోసం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీకి 108 సీట్లు రాగా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్ల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో టీవీకేకు మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీవీకే అధినేత విజయ్కు మద్దతునివ్వాలని తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మంగళవారం రాత్రి తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమై నిర్ణయం తీసుకుంది. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని కాంగ్రెస్ తెలిపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి విజయ్తో సమావేశమయ్యారు. వాళ్లందరినీ విజయ్ శాలువాలతో సత్కరించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ టీవీకేకు మరో 5 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే కూడా విజయ్కు మద్దతిచ్చేందుకు సిద్ధమైంది. పీఎంకేకు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకే కూటమిలోని ఐయుఎంఎల్ కూడా టీవీకేకు మద్దతిచ్చేందుకు ముందుకొచ్చింది. డీఎంకే కూటమిలోని ఇతర పార్టీలైన సిపిఎం, సిపిఐ, వీసీకే కూడా మద్దతిచ్చే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్ల చొప్పున గెలిచిన సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్తో పాటు 4 సీట్లు ఉన్న పీఎంకే మద్దతిస్తే టీవీకే బలం 125కు పెరుగుతుంది. మరోవైపు టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ అన్నాడీఎంకే అధినేత పళనిస్వామితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ టీవీకే 47 సీట్లు ఉన్న అన్నాడీఎంకే జతకడితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి ఎలాంటి ఢోకా ఉండదు. టీవీకేకు కాంగ్రెస్ మద్దతివ్వడంపై డీఎంకే మండిపడింది. కాంగ్రెస్ను దూరదృష్టి లేని అస్థిర భాగస్వామిగా, వెన్నుపోటుదారుగా డీఎంకే విమర్శించింది. కాంగ్రెస్ డీఎంకే మధ్య ఉన్న పొత్తు తాజా పరిణామాలతో విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇండియా కూటమి భాగస్వాములను కాంగ్రెస్ నేతలు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఈ నిర్ణయానికి వారు భవిష్యత్తులో చింతిస్తారని వ్యాఖ్యానించారు. 2029లో బీజేపీని గద్దెదించగలమని తమకు చాలా నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో వారు అత్యంత అస్థిరమైన భాగస్వామిగా మారిపోయారని శరవణన్ అన్నారు. కాంగ్రెస్ను విశ్వసించలేమని అభిప్రాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోందని చెప్పారు.
టీవీకేకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ చెబుతున్న కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవన్నారు. ఈ నిర్ణయం అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే వంటి నేతలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో గమనించాలని కాంగ్రెస్కు శర్వన్ హితో పలికారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దాడులు చేసిన దుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని సిఈసి జ్ఞానేష్ కుమార్ బెంగాల్ సీఎస్, డీజీపీ, కోల్కతా పోలీస్ కమిషనర్ ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలను నిర్దేశించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకుండా బందోబస్తు కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. బెంగాల్లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఈసీకి చెందిన అధికారి తెలిపారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో పలు జిల్లాల్లో భద్రతను పెంచారు. సున్నిత ప్రాంతాల్లో బెంగాల్ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. మంగళవారం బెంగాల్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనల కారణంగా 2 మరణించారు. టీఎంసీ కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే ఈసీ చర్యలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోయిన తృణమూల్ కాంగ్రెస్ కీలక నేతల ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని అధికారులు తొలగిస్తున్నారు. దక్షిణ కోల్కతాలోని హరీష్ చటర్జీ వీధిలో ఉన్న మమతా బెనర్జీ నివాసం వద్ద ఉన్న స్మార్ట్ బారికేడ్లను అధికారులు పాక్షికంగా తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు మమత నివాసం వద్ద ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండేది. ఆమె నివాసం ఉన్న ప్రాంతం గతంలో హై సెక్యూరిటీ జోన్గా ఉండేది. వాహనాల రాకపోకలను నిశితంగా పర్యవేక్షించడం, స్థానిక నివాసితులు తమ ఇళ్లకు వెళ్లాలన్నా గుర్తింపు కార్డులు చూపాల్సి రావడం వంటి ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు బారికేడ్లు పాక్షికంగా తొలగించడంతో ఆ ఆంక్షలు తగ్గాయి. ప్రస్తుతం మమత నివాసం వద్ద పోలీస్ కియోస్క్ మాత్రమే కొనసాగుతోంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయం వద్ద ఉన్న భద్రతను కూడా తొలగించారు. బెంగాల్లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా నేతల భద్రతను మారుస్తున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి. అసోంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు గువాహటిలో లోక్ భవన్కు వెళ్లి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. తర్వాత కొద్ది నిమిషాలకే హిమంత బిశ్వ శర్మ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అపద్ధర్మ సీఎంగా కొనసాగాలని హిమంతను గవర్నర్ కోరారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నూతన సీఎం ఎంపిక జరుగుతుందని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. సీఎం ప్రమాణ స్వీకారం ఈ నెల 11 తర్వాత ఉంటుందని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించామని ఆయన వెల్లడించారు. అసోం నూతన సీఎంగా మరోసారి హిమంత బిశ్వ శర్మ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. లోక్సభలో ఉన్న బీజేపీ ఎంపీల్లో 6వ వంతు ఓట్ల చోరీ ద్వారానే గెలిచారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ పరిభాషలో వారిని చొరబాటుదారులు అని పిలవాలా అని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే లోక్సభలో బీజేపీ 140 స్థానాలు కూడా గెలుచుకోలేదని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఓట్ల చోరీతో కొన్నిసార్లు వ్యక్తిగత సీట్లు, మరికొన్నిసార్లు ప్రభుత్వమే అపహరణకు గురవుతుందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. లోక్సభలోని 240 మంది బీజేపీ ఎంపీల్లో 6వ వంతు ఓట్ల చోరీతోనే గెలిచారని రాహుల్ తెలిపారు. హర్యానాలో మొత్తం ప్రభుత్వమే చొరబాటుకు గురైందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలను, ఎన్నికల ప్రక్రియను వక్రీకరించడానికి వారు తమ జేబులో పెట్టుకున్న సంస్థలు రిమోట్ కంట్రోల్తో నడుస్తున్నాయని ఎన్నికల సంఘంపై పరోక్షంగా విమర్శలు చేశారు. బీజేపీ నేతలు వాస్తవం అంటే భయపడుతున్నారని దుయ్యబట్టారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఈరోజు 140 స్థానాలు కూడా వారు గెలుచుకోలేరని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్రాన్ని కోరేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కాసేపట్లో కలిసి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు త్వరగా ఆమోదం తెలపాలని కోరనున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన డీపీఆర్ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. ఫేజ్ 2లో మొత్తం 7 కారిడార్లు ప్రతిపాదించగా 122.9 కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రతిపాదనలున్నాయి. ఫేజ్ 2లో మొత్తం 86 స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 38,595 కోట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్, ఎయిర్పోర్టు కనెక్టివిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫేజ్ 2 విస్తరణను తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంది. ఫేజ్ 2 పూర్తయితే హైదరాబాద్ మెట్రో మొత్తం నెట్వర్క్ 191.9 కిలోమీటర్లకు పెరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సచివాలయంలో సమావేశమైంది. ఇంధన రంగం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల రంగానికి చెందిన వివిధ ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు, భూ కేటాయింపుల ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశానికి మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్, వి సుభాష్, సిఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వర్చువల్గా పాల్గొన్నారు.
విదేశీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో గ్లోబల్ దిగ్గజం క్యారియర్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. 1000 కోట్ల రూపాయలను క్యారియర్ సంస్థ ఇక్కడ పెట్టుబడి పెడుతుందన్న మంత్రి 2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకునే సమర్థత ఏపీలో పుష్కలంగా ఉందన్నారు. పెట్టుబడులతో వచ్చే వారికి త్వరితగతిన అనుమతులిస్తామని వివరించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు లోకేష్ తెలిపారు. From inventing modern air conditioning to becoming a $50 billion global powerhouse, Carrier has constantly been at the forefront of innovation. And today that innovation is coming to the great state of Andhra Pradesh. This 1,000 crore investment will create close to 3,000 local jobs, is a strong vote of confidence in our state, our ecosystem play, and our Chief Minister, Mr. Chandrababu Naidu ji's vision. We are standing in Sri City, not just an industrial park, but a global manufacturing hub. Sri City is spread across close to 8,500 acres, home to 250 companies from 31 countries, and over $6 billion of exports coming out of this great land. Sri City represents the best of Make in India and Made in Andhra Pradesh. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు రైతులు భారీగా నష్టపోయారు. పెద్దపల్లి జిల్లా మంథన నియోజకవర్గంలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 10 రోజులు గడుస్తున్నా తూకం వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కురిసిన జోరు వానకు ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లో భారీగా వరి పంటకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట నేలవాలగా కల్లాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో భారీ వర్షానికి రైతులు భారీగా నష్టపోయారు. ఒక్కసారిగా కురిసిన వానతో రహదారులపై ఆరబోసిన వరి, మొక్కజొన్న పంట వర్షపు నీటితో కొట్టుకుపోయింది. ఏపుగా పెరిగిన మొక్కజొన్న, వరి నేలవాలడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లో వర్షం బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చేగుంట మండలం కర్నల్పల్లిలో భారీ వర్షానికి ఓ ఇంటిపై ఉన్న రేలింగ్ గోడ కూలి పార్క్ చేసిన ఆటో, ద్విచక్ర వాహనం ధ్వంసమయ్యాయి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అన్యాయం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి ఆయన పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయిందని మంత్రి తెలిపారు. పక్కా ప్రణాళికతో గ్రామాల్లో ధాన్యం సేకరణకు లారీలను అందుబాటులోకి ఉంచుతామని తెలిపారు. సమస్యలు ఉన్న చోట అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టార్పాలిన్ కవర్లను అన్ని ప్రాంతాలకు సరిపడా సరఫరా చేయాలని సూచించారు. ఈరోజు అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని గురించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఈరోజు ఎక్కడ తడిసింది, ఎంతవరకు తడిసింది అని ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. ఎవరికి కూడా నష్టం కాకుండా ఈరోజు తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఇప్పుడే కలెక్టర్ గారు కూడా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తాం. దాని పరంగా ఎవరు ఆందోళన పడకూడదు. రైతు సోదరులకు ఈరోజు వరి పంట సంబంధించిన ధాన్యానికి కానీ ఇతర మరి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. గాలి విపరీతంగా రావటం వల్ల టార్పోలిన్లు కూడా లేచిపోయినాయి. దానివల్ల కూడా ఇబ్బంది జరిగింది. ప్రకృతి వైపరీత్యంకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రైతుల పక్షాన సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని నేను మనవి చేస్తున్నాను. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను వంచారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో పాల్గొన్న కేటీఆర్ రైతు భరోసా నిధులు జమ చేయకపోవడం వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో జాప్యం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలని విమర్శించారు. 100 గొడ్లను తిన్న రాబందు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 34 హామీలు ఇస్తే డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు రైతులు కల్లాల కాడ
అవస్థల్లో ఉంటే ఇంత మోసం చేయొచ్చా? రైతును దారుణంగా వంచొచ్చా? డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగితాన్ని, రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలే, అంటించి కింద రాయాలి. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. రైతు బంధు పేరు తీసేసిండు రేవంత్ రెడ్డి, రాహుల్ బంధువుని పెట్టిండు. మన పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నాడు మూటలు కట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెలకోసారి పోయి కప్పం కట్టి రెన్యువల్ చేయించుకోవాలి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే సిపి సుమతి కీలక ఆపరేషన్ నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో మహిళలు రాత్రి వేళలో ఎదుర్కొనే వేధింపులు, సమస్యలను పరిశీలించేందుకు దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్ బస్టాప్ సమీపంలో అర్ధరాత్రి సాధారణ మహిళగా ఒంటరిగా నిలుచున్నారు. సుమతిని చుట్టుముట్టిన 40 మంది ఆకతాయిలు ఆమెను రకరకాల ప్రశ్నలతో వేధించారు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు సుమతి ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. సిపి సుమతిని చుట్టుముట్టిన ఆకతాయిల్లో అధిక శాతం విద్యార్థులున్నట్లు గుర్తించారు. కొందరు మద్యం మత్తులో ఉన్నట్లు తేల్చారు. అయితే పెట్రోలింగ్ సిబ్బంది గస్తీ లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 3:30 గంటలకు బీట్ కానిస్టేబుల్ వచ్చారు. 40 మంది పోఖ్రీలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో పర్యటించిన మంత్రి నిమ్మల ప్రాజెక్టు 2వ సొరంగంలో లైనింగ్, బెంచింగ్ పనులను పరిశీలించారు. దాదాపు 20 గంటలు వెలిగొండ టన్నెల్స్లోనే ఉన్నానన్న మంత్రి 5 గ్యాంట్రీల పనితీరును గమనించినట్లు తెలిపారు. కార్మికులు, అధికారులకు భరోసా కల్పించేందుకు టన్నెల్స్లోనే ఉన్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలిగొండకు అత్యంత ప్రాధాన్యమిచ్చిందని వెల్లడించారు. త్వరలోనే నిర్వాసితులకు 900 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు నిమ్మల తెలిపారు. టన్నెల్స్ నుంచి నీళ్లు తరలించాలంటే లోపల చిక్కుకున్న టీబీఎంను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇన్ని పనులు మనం పూర్తి చేసిన ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కనుక మనం తీయకపోతే ఒక చుక్క నీరు కూడా మరి ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. అంచేత ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ని మనం వెలికి తీస్తేనే మనం ఈ యొక్క వెలిగొండ నుంచి నీరు ముందుకు తీసుకెళ్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇట్లా చిక్కుబడిపోయి ఉంటే, దీన్ని వెలికి తీయడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఆర్డర్ దీని మీద ఇచ్చి ఉంటే, కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయకుండా మరి ఆ రోజు వెలిగొండ పూర్తయిపోయిందని ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఎంత మోసం, ఎంత దగా చేశాడో ఇవాళ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడ చిక్కుకున్నటువంటి విషయాన్ని చూస్తేనే మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో పరిష్కారం కానిటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ను ఏదైతే హైకోర్టులో స్టే ఉందో, చంద్రబాబు నాయుడు గారు సైతం ఆయన అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడి మరి నిన్ననే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మీద ఉన్నటువంటి స్టే ఆర్డర్ని వేకౌట్ చేయడం జరిగింది. దానివల్లే ఇప్పుడు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ని ఇప్పుడు వెలికి తీయడానికి మనకు మార్గం దొరికింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్లో తెలుగుదేశం మహానాడుకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. సుమారు 200 ఎకరాల్లో మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు ఇక్కడే ఉండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈ మహానాడులో ముఖ్యంగా ఆ 3 రోజుల్లో 2 రోజులు చర్చలు ఉంటాయి, 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. చర్చల్లో ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాలు ఏం కోరుకుంటున్నారు, డెవలప్మెంట్స్ ఏం కోరుకుంటున్నారు అనే విషయాలని అనేక మంది అనుభవజ్ఞులు, పార్టీ కార్యకర్తలు అందరూ డిస్కస్ చేస్తారు. అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల సంక్షేమానికి కూడా ఇంతవరకు ఏం చేసాము, ఇంకా ఏం చేయాలా అనే విషయాలు కూడా ఇక్కడ డిస్కస్ చేసి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. సర్వే అధికారుల పనితీరు నిర్లక్ష్యం వల్ల ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అన్ని శాఖల అధికారులతో అనిత సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్న ఆమె రెవెన్యూ అధికారుల పనితీరు మెరుగుపడాలని హితవు పలికారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను హోంమంత్రి అనిత సూచించారు. జాతీయ రహదారులపై నగదు దోచుకుంటున్న కేరళకు చెందిన ముఠాను సత్యసాయి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 1,26,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారులపై వాహనాలను అడ్డుకొని ఈ ముఠా దోపిడీకి పాల్పడుతోందని పోలీసులు తెలిపారు. సత్యసాయి జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 చోట్ల 5,80,00,000ను ఈ ముఠా దోపిడీ చేసిందన్నారు. 105 రోజులు కష్టపడి 10 మందిని అరెస్టు చేశామన్నారు. కీలక నిందితుడు సిరిల్ మాథ్యూ దొరికాడన్న పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 11 మంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు బేభత్సం సృష్టించారు. పార్థసారథి నగర్లో ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఐడిఎఫ్సి బ్యాంకు ఏటీఎం నెత్తికెళ్లారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో 3 దుండగులు మాస్కులు ధరించి ఏటీఎంలోకి చొరబడ్డారు. బొలేరోలో వచ్చిన దొంగలు ఏటీఎంను రాడ్లతో లాగడానికి ప్రయత్నించారు. ఎంతకీ రాకపోవడంతో తాళ్లతో కట్టి బొలేరో వాహనంతో గట్టిగా లాగారు. తర్వాత ఏటీఎంను ఎత్తుకెళ్లిపోయారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా వాహనం బత్తలపల్లి వెళ్లినట్లు గుర్తించారు. ఏటీఎంలో 10 లక్షల రూపాయల వరకు నగదు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇరాన్తో యుద్ధం కోసం మొదలుపెట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిందని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ప్రకటించిన కాసేపటికే అధ్యక్షుడు ట్రంప్ మరో ప్రకటన చేశారు. యుద్ధాన్ని ముగించే ఒప్పందం దిశగా ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు భద్రత కల్పించేందుకు చేపట్టిన ప్రాజెక్టు ఫ్రీడమ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు పెట్టారు. ఇరాన్ ప్రతినిధులతో పూర్తి తుది ఒప్పందం దిశగా గొప్ప పురోగతి సాధించినట్లు అందులో వివరించారు. పాకిస్తాన్ ఇతర దేశాల అభ్యర్థన మేరకు ఇరాన్కు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో అద్భుత సైనిక విజయం సాధించామని తెలిపారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ టెహ్రాన్తో ఒప్పందాన్ని ఖరారు చేసి సంతకం చేయవచ్చా లేదా అనేది తేల్చుకోవడానికి ప్రాజెక్టు ఫ్రీడమ్ను కొంతకాలం పాటు నిలిపివేయడానికి పరస్పరం అంగీకరించామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని ఓ షాపింగ్ సెంటర్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. 36 మందికి గాయాలయ్యాయి. టెహ్రాన్ ప్రావిన్స్లోని అండిషేహ్ పట్టణంలో అర్ఘవన్ షాపింగ్ సెంటర్లో మంగళవారం ఈ మంటలు చెలరేగాయి. బహుళంతస్తుల భవనం నుంచి నల్లటి దట్టమైన పొగలు వెలువడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారని IRIB స్టేట్ టెలివిజన్ తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఈ అగ్ని ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అక్రమంగా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు అనుమానిస్తున్న మరో నౌకను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఘటనలో 3 మృతి చెందినట్లు ప్రకటించింది. ఈ మేరకు US సదరన్ కమాండ్ ఓ వీడియోను విడుదల చేసింది. డ్రగ్స్ రవాణా చేస్తున్నారన్న అనుమానంతో కరేబియన్ సముద్రంలో ఓ నౌకపై దాడులు చేసిన మరుసటి రోజే మరో పడవపై అగ్రరాజ్యం దాడులకు పాల్పడింది. లాటిన్ అమెరికా దేశాల నుంచి డ్రగ్స్ను తమ వైపు రానియకుండా అమెరికా ఈ చర్యలకు పాల్పడుతోంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు లాటిన్ అమెరికా జలాల మీదుగా అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తున్న 191 మందిని అమెరికా హతమార్చింది. పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న ఖాసా ఆర్మీ కంటోన్మెంట్లో మంగళవారం రాత్రి జరిగిన జంట పేలుళ్లపై దర్యాప్తు ముమ్మరమైంది. పేలుడుకు కారణాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలిలో నమూనాలను సేకరించాయి. తొలుత జలంధర్లోని సరిహద్దు భద్రతా దళం BSF పంజాబ్ ఫ్రాంటియన్ ప్రధాన కార్యాలయం గేటు వద్ద నిన్న రాత్రి 8 గంటలకు స్కూటర్ పేలింది. రెండో పేలుడు అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్లో రోడ్డు పక్కన గోడ వద్ద రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రాథమిక విచారణలో ఎవరో ఒక పేలుడు పదార్థాన్ని ప్రహరీ గోడ వైపు విసిరినట్లు తేలిందని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి ప్రహరీ గోడ వద్ద ఉన్న రేకు కింద పడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి పోలీసులు సోదాలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ను రప్పించారు. ఉదయం ఫోరెన్సిక్ బృందాలు 2 ప్రాంతాల్లో నమూనాలను సేకరించాయి. 2 పేలుళ్ల ఘటనల వెనుకొన్న కుట్ర కోణం ఉందా అని తేల్చేందుకు NIA బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ 2 ఘటనల్లో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. IPL 19వ సీజన్ ఫైనల్, క్వాలిఫైయర్, ఎలిమినేటర్ వేదికలను BCCI ఖరారు చేసింది. ఈ నెల 26న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరగనుంది. 27న జరిగే ఎలిమినేటర్, 29న జరిగే రెండో క్వాలిఫైయర్కు చండీగఢ్ వేదిక కానుంది. మే 31న గుజరాత్లోని అహ్మదాబాద్లో తుది పోరు జరగనుంది. వాస్తవానికి IPL ఫైనల్ బెంగళూరులో జరగాల్సి ఉంది. అయితే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వేదికను మార్చారు. బ్రెజిల్లోని అతిపెద్ద నగరం రియో డి జెనీరోలో ఫుట్బాల్ ప్రపంచ కప్ సందడి మొదలైంది.
అక్కడి అతిపెద్ద మురికివాడ అయిన రోసిన్హాలోని ఒక వీధిలో స్థానిక కళాకారులు భారీ పెయింటింగ్ వేశారు. బ్రెజిల్ జెండా రంగులైన పసుపు, నీలం, ఆకుపచ్చ ఉపయోగించి ఫుట్బాల్ ఆటగాళ్ల కార్టూన్లు, ప్రపంచ కప్ చిత్రాలను రోడ్డుపై గీశారు. తద్వారా వీధులను అలంకరించి పాత సాంప్రదాయాన్ని తిరిగి తీసుకురావడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. రోసిన్హా మురికివాడలో పుట్టి పెరిగిన ఇద్దరు కళాకారులు మరొకరితో కలిసి ఈ పెయింటింగ్ వేశారు. ఫలితంగా ఎప్పుడూ రద్దీగా ఉండే మార్గం ఆకర్షణీయంగా మారిపోయింది. రియోలో ప్రపంచ కప్నకు ముందు వీధులకు రంగులు వేయటం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయంగా ఉంది. ఇటీవల ఈ సంప్రదాయం పాటించే వారి సంఖ్య బ్రెజిల్లో తగ్గిపోయింది. ముఖ్యాంశాలు మరొకసారి. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన విజయ్ కొద్దిసేపటి క్రితం గవర్నర్తో భేటీ. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు, అదే బాటలో పలు పార్టీలు. కాంగ్రెస్ తీరుపై మండిపడిన డీఎంకే, వెన్నుపోటుదారు అంటూ తీవ్ర విమర్శలు. ఇండీ కూటమి నాయకులకు ఏం సమాధానం చెబుతారని నిలదీత. ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కాసేపట్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో భేటీ. మెట్రో 2వ దశకు ఆమోదం తెలపాలని కోరనున్న సీఎం. తెలంగాణలో రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు. పలు జిల్లాల్లో తడిచి ముద్దైన ధాన్యం, మక్కలు. కొనుగోళ్లలో జాప్యమే కారణమని ఆవేదన. వరంగల్ డిక్లరేషన్తో కాంగ్రెస్ రైతులను వంచిందన్న కేటీఆర్. ధాన్యం సేకరణలో జాప్యంతో అన్నదాతల అవస్థలు పడుతున్నారని విమర్శలు. విదేశీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందన్న లోకేష్. శ్రీ సిటీలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టే క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన. వెలిగొండ పనులు శరవేగంగా సాగుతున్నాయన్న మంత్రి నిమ్మల. జూలై నాటికి తొలి దశ పూర్తి చేస్తామని ప్రకటన. టన్నెల్ నిర్మాణం పరిశీలన. అమెరికా ఇరాన్ యుద్ధం ముగించే దిశగా అడుగులు. ఇరు దేశాల చర్చలు పురోగతిలో ఉన్నట్లు ట్రంప్ వెల్లడి. త్వరలో ఒప్పందంపై ఆశాభావం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.